నేపాల్ యాత్ర. భారతదేశానికి ఉత్తరాన ఆనుకుని ఉన్న ఈ దేశం ప్రపంచంలోనే అత్యధికంగా పర్యాటకులను ఆకర్షించే దేశాలలో నేపాల్ ఒకటి. దీనికి కారణం అనేకం. అక్కడి ప్రకృతి రమణీయత కావచ్చు, హిందూ మతస్థులకు బౌద్ధ మతస్థులకు సంబంధించిన అత్యున్నతమైన కేంద్రాలు కావచ్చు, ట్రెక్కింగ్, రాఫ్టింగ్ వంటి సాహసోపేతమైన క్రీడలకు ముఖ్య కేంద్రం కావచ్చు, ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్టున్న హిమాలయాలు, పాతాళ లోకంలో ఉన్నాయా అన్నట్టున్న లోయలు, నదులు, సెలయేళ్ళు, జలపాతాలు, హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు, బౌద్ధులకు అతి పవిత్రమైన ప్రార్థనా మందిరాలు, ఇలా కారణాలేవైనా నేపాల్ దేశం పర్యాటకులకు నయనానందకరం చేసే దేశం. నేపాల్ దేశానికి ముఖ్యమైన ఆదాయ వనరు కూడా పర్యాటకమే. శ్రీ పరంధామ టూర్స్ వారిచే నిర్వహించబడిన ఈ యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకొని యాత్రికులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందించడం జరిగింది. ఈ నేపాల్ యాత్రలో దర్శించే క్షేత్రాలు మరియు ప్రదేశాలు ఇప్పుడు చూద్దాం. పశుపతినాథ్ దేవాలయం. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఈ దేవాలయం నేపాల్లోని కాఠ్మండులో కలదు. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులు తమ బంధువులను చంపినందుకు గాను శివుణ్ణి దర్శించి క్షమాపణలు కోరేందుకు ఇప్పుడున్న కేదార్నాథ్ హిమాలయ పర్వతానికి వస్తారు. అది గమనించిన శివుడు వారికి దర్శనమివ్వడం ఇష్టపడక ఎద్దు రూపంలోకి మారి అక్కడే ఉన్న పశువుల గుంపులో వెళ్ళి దాక్కుంటారు. అది గమనించిన భీముడు చాకచక్యంతో ఎద్దు రూపంలో ఉన్న శివుడిని బలంగా పట్టుకోగా ఎద్దు భూమి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించి వివిధ భాగాలుగా విడిపోతుంది. అలా విడిపోయిన భాగాలలో మొండెం భాగం కేదార్నాథ్లో ఉండిపోగా తల భాగం ఈ నేపాల్లోని కాఠ్మండులో పడుతుంది. శతాబ్దాల తర్వాత ఈ ప్రదేశంలో నివాసం ఉండే పశువుల కాపరి ప్రతిరోజు తన ఆవులలో ఒక ఆవు తల భాగం పడిన ప్రదేశంలోనే ఆవు స్వతహాగా పాలు కురిపిస్తుండడం గమనించి అక్కడ భూమిలో త్రవ్వగా శివలింగం బయటపడుతుంది. అప్పటి నుండి ఈ దేవాలయంలోని శివయ్యను పశుపతినాథ్గా కొలుస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయంలోని శివలింగాన్ని దర్శించిన తర్వాతే కేదార్నాథ్ జ్యోతిర్లింగం పూర్తి దర్శనం అయినట్టుగా భావిస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ దేవాలయం ఈ యాత్రలో దర్శించుకోవచ్చు. కాఠ్మండులో గల మరెన్నో ఇతర దేవాలయాలను కూడా ఈ యాత్రలో దర్శించుకోవచ్చు. అందులో ప్రముఖమైనది అమ్మవారి మహాశక్తి పీఠాలలో ఒకటైన గుహేశ్వరి దేవాలయం. అమ్మవారి ప్రక్కటెముకల భాగాలు పడిన ప్రదేశం. కాఠ్మండులో గల మరొక ప్రముఖమైన శివాలయం ఈ డోలేశ్వర్ మహాదేవ్ దేవాలయం. పశుపతినాథ్ దేవాలయంలో మాదిరిగానే ఈ శివాలయంలో కూడా చతుర్ముఖ లింగాన్ని దర్శించుకోవచ్చు. కాఠ్మండుకు 20 కిలోమీటర్ల దూరంలో గల ఈ దేవాలయం కైలాష్ నాథ్గా పిలుస్తారు. ప్రపంచంలోనే ఎత్తైన హిందూ దేవతామూర్తుల విగ్రహాలలో 5వ స్థానం ఈ విగ్రహానికి దక్కింది. 143 అడుగుల ఎత్తైన ఈ శివుని విగ్రహం నేపాల్లోని ఒక ప్రత్యేక పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తించబడుతుంది. స్వయంభునాథ్ దేవాలయం. కాఠ్మండులో గల ఈ ఆలయం ప్రాచీనమైన సాంస్కృతిక మరియు సాంప్రదాయ బౌద్ధ ప్రదేశాలలో ఇదొకటి. స్వయంభునాథ్ ఆలయం బౌద్ధ క్షేత్రం అయినప్పటికీ హిందువులు కూడా దీన్ని పవిత్రంగా భావిస్తారు.
జల్నారాయణ్ దేవాలయం. మహావిష్ణువు పెద్ద శేషనాగుపై శయనిస్తున్న విగ్రహం ఈ దేవాలయంలో దర్శించుకోవచ్చు. దాదాపుగా 1 టన్ను పైనే బరువు ఉండే ఈ విగ్రహం ఈ కొలను నీటిలో మునిగిపోకుండా తేలియాడుతూ ఉండడం విశేషం. ఈ విగ్రహాన్ని ఒకే ఒక నల్ల రాతిపై చెక్కడం జరిగింది. ఈ నేపాల్ యాత్రలో దర్శించే మరొక పుణ్యక్షేత్రం మనోకామన దేవాలయం. ఈ ఆలయం పార్వతీ అవతారమైన భగవతీదేవి పవిత్ర స్థలం. మనో అంటే మనస్సు, కామన అంటే కోరిక. మన మనసులో ఎటువంటి కోరికలున్నా ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించి కోరుకుంటే అవి ఇట్టే నెరవేరుతాయని విశిష్టత. సముద్ర మట్టానికి 4300 అడుగుల ఎత్తులో గల ఈ దేవాలయం చేరుకునేందుకు రోప్వేలో వెళ్లాల్సి ఉంటుంది. నేపాల్ యాత్రలో దర్శించబోయే మరొక పవిత్ర పుణ్యక్షేత్రం ఈ ముక్తినాథ్ దేవాలయం. నేపాల్ దేశంలో మస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయ పర్వతాలలో భాగమైన తోరాంగ్లా పర్వత పాదం వద్ద ఉన్న ఈ ముక్తినాథ్ పుణ్యక్షేత్రం జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన దేవాలయం. ముక్తినాథ్ ఆలయం 8 స్వయంభూ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి, 108 దివ్యక్షేత్రాలలో ఒకటి. విష్ణు భగవానుడు ఆలయాలలో ఇది అతి పురాతనమైన దేవాలయం. ఆలయ ప్రాకారంలో ఉన్న 108 నంది ముఖాల నుండి శీతల జలం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పవిత్ర జలాలు ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి నుండి 108 పైపుల ద్వారా నంది ముఖాలలో ప్రవహింపజేస్తారు. 108 దివ్య దేశాల పుష్కరిణి జలాలకు ఈ నంది ముఖాల జలాలను భావిస్తారు. భక్తులు ఈ పవిత్ర జలాలలో గడ్డకట్టే చలిలో కూడా పవిత్ర స్నానాలు చేస్తూ ఉంటారు. అంతేకాక ఈ ముక్తినాథ్ ఆలయంలోనే అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఒకటైన గండకీ చండీ శక్తిపీఠం కూడా కలదు. అమ్మవారి చెంపపడిన ప్రదేశం. హిమాలయ పర్వతాలలో ఉండే ఈ ముక్తినాథ్ ఆలయం దర్శించేందుకు పోఖ్రా నుండి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. ముక్తినాథ్ నుండి ప్రవహిస్తున్న కాళీగండకి శిలామూర్తి లేక శాలిగ్రామ శిలలకు ఆలబాలం. ప్రపంచంలో ఎక్కడ విష్ణు ఆలయాలు నిర్మించాలన్నా ఈ శాలిగ్రామ శిలలు అత్యవసరం. హిందువుల అత్యంత పవిత్ర క్షేత్రాలలో గండకీ నది ఒకటి. 108 జల ప్రవాహాలు పలు హిందూ విశ్వాసాలకు ప్రాతిపదిక. అలాంటి గండకీ నది ఈ యాత్రలో దర్శించడం జరుగుతుంది.
ఇటువంటి అద్భుతమైన క్షేత్రాన్ని అన్ని సౌకర్యాలతో ఈ యాత్రలో దర్శించుకోవచ్చు. ఇవే కాక పోఖ్రాలో గల ఇతర దేవాలయాలను కూడా దర్శించుకుంటాము. అవేంటో వరుస క్రమంలో ఇప్పుడు చూద్దాం. గాలేశ్వర్ మహాదేవ్ దేవాలయం, గుప్తేశ్వర్ మహాదేవ్ దేవాలయం, బిందివాసిని దేవాలయం, నేపాల్ యాత్రలో దర్శించే మరొక పుణ్యక్షేత్రం లుంబిని మొనాస్ట్రీ. గౌతమ బుద్ధ భగవానుడు జన్మించిన స్థలం మాయాదేవి దేవాలయంను ఈ యాత్రలో దర్శించుకోవచ్చు.
యాత్రలో సీతాదేవి పుట్టిన స్థలం జనక్పురి సీతామాత ఆలయాన్ని కూడా దర్శించుకుంటాము. చూశారు కదా, నేపాల్లోని ప్రముఖమైన అన్ని దేవాలయాలను కలిపి ఒక యాత్రగా శ్రీ పరంధామ టూర్స్ వారిచే అన్ని సదుపాయాలతో యాత్ర నిర్వహించడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ యాత్రా వివరాల కోసం వెంటనే సంప్రదించండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే శ్రీ పరంధామ టూర్స్ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ రావడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.